మానసికంగా తాము అనుకున్నది మన చేత అనిపించేటందుకోసం సిద్ధం చేసే పత్రికల వార్తల్ని పక్కన పెట్టేద్దాం. ప్రభుత్వ మద్యం దుకాణాలు ఇక ప్రైవేటు మద్యం దుకాణాలు అవుతాయి. ఇదివరకు ప్రభుత్వ సారాయి దుకాణాలు ఉండేవి. ఆ తర్వాత కాలంలో అవి కూడా ప్రైవేట్ అయిన సారా అనేది రద్దు చేసి టోటల్గా మద్యం దుకాణాలు వచ్చినాయి. ఈ ప్రైవేటు మద్యం దుకాణాల విధానాన్ని మార్చి ప్రభుత్వ మద్యం దుకాణాలు, అది కూడా లేబర్ అందరూ కూడా పనులకు వెళ్ళిపోయిన తర్వాత మద్యం దుకాణం తెరవటం, అదే సందర్భంలో సాయంత్రం దాకా ఒక టైమింగ్ పెట్టి క్లోజ్ చేయటం, రాత్రిపూట టైమింగ్ పెట్టి క్లోజ్ చేయడం అన్నది జగన్ సర్కార్ చేసుకొచ్చింది. దీంట్లో మంచి ఉందా చెడు ఉందా అంటే పబ్లిక్ చూసేసినటువంటి ఒక తీరు. అంటే ప్రైవేటు మద్యం దుకాణాలు కాకుండా ప్రభుత్వ మద్యం దుకాణాల దగ్గర అక్కడే తాగి లొల్లి చేయటం అనేది లేదు. ఎక్కడెక్కడైనా ఖాళీ స్థలం ఉంటే లోపలికి వెళ్ళి కూర్చుని తాగేసి అట్నుంచి అటుపోవడం తప్పించి తాగి రోడ్ల మీద గొడవ చేసేటటువంటి కాన్సెప్ట్ లేదు. గతంలో ప్రైవేట్ మద్యం దుకాణాల దగ్గర అంటే అక్కడే తాగేయడం, ఆ పర్మిట్ రూమ్స్ కూడా పెట్టాక ఇక అసలు దారుణం. అంటే బార్ల దగ్గర వేరు, పర్మిట్ రూమ్స్ దగ్గర అయితే మరీ దారుణంగా ఉండేది. అలాగే ఇక బెల్ట్ షాపులు వీటితో భారీగా సాగింది. ఆ వ్యవస్థనన్నిటి మారుస్తూ ప్రభుత్వ మద్య దుకాణం తెచ్చిన తర్వాత ఒక సిస్టమ్ బాగా వచ్చింది. కాకపోతే ధరలు భారీగా పెంచడంతో వచ్చినటువంటి సమస్య జగన్కి ఆ మందుబాబులలో అతిపెద్ద నష్టమైంది. అలాగే వాళ్ళకు కోరుకున్నటువంటి మద్యం, వాళ్ళకి నచ్చేటటువంటి మద్యం అందుబాటులో లేనీయకుండా చేశారన్నటువంటిది కూడా ఒక పెద్ద మైనస్ అయింది. జగన్ గద్దె దిగడంలో మందుబాబుల పాత్ర అతి కీలకమైనటువంటి. ఇప్పుడు మళ్ళీ పాత రోజులకి తీసుకొచ్చారు. ఇప్పుడు ప్రైవేట్ మద్యం దుకాణాలు దాదాపు 3,500 దుకాణాలకి పర్మిషన్, అలాగే ఇంకొక 10% దుకాణం, ఇంకో 350 దాకా దుకాణాలని ఎవరైతే ఈ కళ్ళు గీత కార్మికులకి కుటుంబాలకి ఇచ్చేటట్టు. సాధారణంగా వాళ్ళు ఎవరు డైరెక్ట్గా అంత వ్యాపారం చేసే స్థాయిలో ఉండరు. వాళ్ళ పేరుతో తీసుకుని అధికార పక్షంకి సంబంధించినటువంటి వాళ్ళే లైసెన్స్ వాళ్ళ పేరుతో తీసుకుని వీళ్ళు నడుపుతారు. బట్ వాళ్ళకి కనీసం నెలకు ఒక 50,000 అట్లాగే డబ్బులు వస్తే ఆ కుటుంబానికి ఒక వెల్ సెటిల్డ్ ఇన్కమ్ అవుతుంది. అది పక్కన పెడితే ఓవరాల్గా అయితే ఇప్పుడు మద్యం దుకాణం, పర్మిట్ రూమ్ రాబోతుంది. ఇక ఆ పైన పబ్లిక్లో వాళ్ళు కోరుకున్నటువంటి మందు అందుబాటులోకి రాకపోతుంది. ఇప్పటిదాకా జగన్ ఈ రిస్ట్రిక్షన్స్ పెడితే కూడా 56,000 మంది చనిపోయారు అన్నటువంటిది ప్రభుత్వం చెప్తున్నటువంటి లెక్క. కిడ్నీల సమస్యలో, లివర్ సమస్యలో. మందు తాగితే కిడ్నీలు, లివరు రానటువంటి విధమైనటువంటి లివర్ సమస్యలు రాని ఆరోగ్యకరమైన మద్యం అందిస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తోంది. రాబోయే 5 ఏళ్లలో ఆరోగ్యకరమైనటువంటి మందు అనేటటువంటిది ఇస్తామని చెప్తున్నారు. కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి.